హాయ్ అండి, వెల్కమ్ టు నాగార్జున ఇన్ఫో ఫోటోషాప్ తెలుగు క్లాసెస్కు స్వాగతం. ఈరోజు మొట్టమొదటి క్లాసు ఫోటోషాప్ పిఎస్సిసి గురించి తెలుసుకుందాం. ఈ క్లాస్లో మనము ఫోటోషాప్ యొక్క ఇంటర్ఫేస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్లాస్లో ఇంటర్ఫేస్ అంటే ఫోటోషాప్ ఓపెన్ చేయగానే మనకు కనబడే మెనూ బార్ అంటే టూల్ ప్యానెల్ ప్లస్ ఇంకోటి యాక్షన్ బార్ మరియు లేయర్ ప్యానెల్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సిస్టంలో మన పర్సనల్ కంప్యూటర్లో మనం పిఎస్సిసి వర్షన్ ఓపెన్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇలా అడోబ్ ఫోటోషాప్ని సిసి వర్షన్ ఓపెన్ చేసుకున్నప్పుడు ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, ఓపెన్ చేయగానే వచ్చే ఫస్ట్ ఫేస్ని ఏమంటారు అని చెప్పేసి మనం తెలుసుకుందాం. దాంట్లో ఎన్ని రకాలుగైన లేయర్స్ ఉంటాయి, ప్లస్ ఎన్ని వర్షన్స్ ఉంటాయి, మొత్తం టోటల్గా క్యాన్వాస్ ఏరియా ఎక్కడ ఉంది, టూల్ ప్యానెల్ ఎక్కడుంది, మెనూ బార్ ఎక్కడుంది, యాక్షన్ బార్ ఎక్కడుంది, అలాగే లేయర్ ప్యానెల్ ఎక్కడుంది అనేది తెలుసుకుందాం. అవి ఏ విధంగా వర్క్ చేస్తాయి అనేది రేపు రాబోయే క్లాసెస్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఫోటోషాప్ ఓపెన్ చేయగానే ఇలా ఇంటర్ఫేస్ వస్తుందండి. ఈ ఇంటర్ఫేస్ని వచ్చేసి ఇప్పుడు మనకు ఇలా ఉన్న ఇంటర్ఫేస్ అంటారు దీన్ని. దీంట్లో ఫస్ట్ పైన టాప్లో కనబడే దాన్ని మెనూ బార్ అంటారు. మెనూ బార్లో ఫైల్, ఎడిట్, ఇమేజ్ అండ్ టైప్, సెలెక్ట్, ఫిల్టర్, వ్యూ, ప్లగిన్, విండో, హెల్ప్ ఇట్లాంటి ఆప్షన్స్ ఉంటాయి. దీన్ని కింద ఆప్షన్ బార్ కనబడడానికి మనం ఒక న్యూ డాక్యుమెంట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. 4x6 పోర్ట్రేట్ 4x6 అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాము. ఓకే అని అక్కడ ఓకే క్లిక్ చేసి క్రియేట్ అని క్లిక్ చేయగానే మనకు ఒక న్యూ డాక్యుమెంట్ వస్తుంది. ఈ న్యూ డాక్యుమెంట్ని మనం సెలెక్ట్ చేయగానే దాని డీటెయిల్స్ వచ్చాయి. దాని కింద ఫైల్ కింద అంటే మెనూ బార్ కింద ఆప్షన్ బార్ వచ్చింది. ఇక్కడ చూసినట్టయితే ఆటో సెలెక్ట్, లేయర్స్, షో ట్రాన్స్ఫర్ కంట్రోల్ అని ఉన్నాయి. ఇది ఆప్షన్ బార్లో ఏంటంటే మనము టూల్ బార్ అనేది మనకు ముఖ్యమైనది. ఈ టూల్ ప్యానెల్లో మనం దీంట్లో ఆప్షన్స్ ఉంటాయి. ఈ టూల్స్ ఏంటంటే మూవ్ టూల్ ఉంది దీంట్లో, అలాగనే రెక్టాంగులర్ మ్యాట్ టూల్ ఉంది, అలాగనే లాసర్ టూల్ ఉంది, అలాగనే మ్యాజిక్ వాన్ టూల్ ఉంది, అలాగనే క్రాఫ్ట్ టూల్ ఉంది, అలాగనే మనకు వచ్చేసి ఫ్రేమ్ టూల్ ఉంది, అలాగనే ఐడ్రాపర్ టూల్ ఉంది. ఇలా చాలా టూల్స్ ఉంటాయి. స్పాట్ హీలింగ్ బ్రష్ ఉంది, మనకు బ్రష్ టూల్ ఉంది. ఈ బ్రష్ టూల్లో లేదు, మిక్సర్ బ్రష్ టూల్లో ఉంది. దీంట్లో కింద యారో మార్క్ కనబడుతుంది కదా, యారో మార్క్ క్లిక్ చేయగానే మనకు ఆప్షన్స్ కనబడతాయి. దాంట్లో బ్రష్ టూల్, పెన్సిల్ టూల్, కలర్ రిప్లేస్మెంట్ టూల్, అలాగే మిక్సర్ బ్రష్ టూల్ ఉంది. నేను సిక్స్త్ వర్షన్లో ఎక్కువ మిక్సర్ బ్రష్ టూల్ వాడతాను కాబట్టి స్క్రీన్ రిటచ్ కోసం అది ఆప్షన్లో ఉంది. అలా మనం బ్రష్ టూల్లోకి పెట్టుకుందాం. నెక్స్ట్ వచ్చేసి స్టాంప్ టూల్. ఇక్కడ ఆప్షన్స్ ఇక్కడ ఒక గ్రేప్ ఉంది, సంథింగ్ చెర్రీ లాంటిది. దాన్ని ఇక్కడ రిప్లేస్ చేయడానికి స్టాంపులు అనేది వాడతాము. అలాగనే రాబోయే కాలంలో ఈ టూల్స్ ఎలా వాడతారు అని చెప్పేసి మనం తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మన హిస్టరీ బ్రష్ టూల్. అక్కడ మనకు ఎరేజ్ చేయడానికి కానీ మళ్ళీ రిప్లేస్ చేయడానికి కానీ ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎరేజ్ టూల్. ఏదైనా సబ్జెక్ట్ ఉందనుకోండి, ఆ సబ్జెక్ట్లో మన పక్కకు ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా, నా పక్కన ప్రింటర్ ఉంది. ఆ ప్రింటర్ ఎరేజ్ చేయాలంటే ఈ టూల్ వాడతారు. అలాగనే వచ్చేసి గ్రాడియంట్, పెయింట్ బకెట్ టూల్ అండ్ 3D మెటీరియల్ డ్రాప్ టూల్ ఇలాంటి సబ్ ఆప్షన్స్ ఉన్నాయి. అలాగనే బ్లర్ మీన్స్ ఏదైనా ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఇక్కడ మీకు కనబడుతుంది. యాక్చువల్గా ఇక్కడ ఆప్షన్ క్లిక్ చేయగానే ఒక బర్డ్ ఉంది, ఒక వింగ్స్ ఉన్నాయి కదా, ఆ వింగ్స్కి సంబంధించి ఎలా బ్లర్ అవుతుంది అనేది కనబడుతుంది. ప్రతి ఒక్క టూల్కి సంబంధించిన ఆప్షన్ ఇక్కడ ఇలా దాని మీద మూవ్ అంటే ఈ కర్జర్ టూల్ ఉంది కదా, ఈ కర్జర్ అనేది దాని మీద తీసుకుపోగానే ఎలా అంటే దానికి సంబంధించిన ఆప్షన్ చూపెడుతుంది. అంటే పాత వర్షన్లో ఇలా ఉండేటివి కావు. సో ఈ కొత్త వర్షన్ కాబట్టి అంటే సిసి వచ్చిన కాంచి ఇలా మూవ్ టూల్ అనేది ఇలా అంటే ఆప్షన్ అనేది చూపెడుతుంది. దాన్ని తీసుకోవాలి. ఈ పెన్సిల్ టూల్ అని పెన్ టూల్. ఈ పెన్ టూల్ని మనము బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి కానీ, మన ఒక సబ్జెక్ట్ ఉంది, ఒక పర్సన్ అండ్ కపుల్ అయినా సింగిల్ పర్సన్ అయినా కానీ మనం ఒక ప్లేస్లో దిగినప్పటికీ ఇంకో ప్లేస్కి అంటే అంతకుముందు తాజ్మహల్ దగ్గర కానీ లేకుంటే అప్పుడు పాతకాలంలో అట్లా చేశారు కదా, ఇప్పుడు మనం ఒక గ్రీనరీ కానీ ఏదైనా బ్యాక్గ్రౌండ్ మారవాలి, మనం ఇంట్లో దిగినప్పటికీ ఒక గ్రీనరీ మారవాలనుకున్నాం అనుకోండి, ఈ పెన్ టూల్ని వాడి మనం
బ్యాక్గ్రౌండ్ ఓన్లీ మన ఒక పర్సన్ మంత్ కట్ చేసుకొని ఈ పర్సన్ని ఇంకొకటి రిప్లేస్ చేయడానికి ఈ పెన్ టూల్ అనేది యూజ్ అవుతుంది రాబోయే కాలంలో. అంటే రేపు నెక్స్ట్ క్లాసెస్లో మనం చెప్పుకుందాం. టెక్స్ట్ టూల్ అంటే మనం ఏదైనా టైప్ చేయాలి, ఒక వెడ్డింగ్ ఆల్బమ్ ఉంది, వెడ్డింగ్ ఇన్విటేషన్ కానీ వెడ్డింగ్ ఆల్బమ్ కానీ దాంట్లో టైప్ చేయడానికి ఇది టీ అంటే షార్ట్కట్ టీ ఉంది. ప్రతి ఒక్క టూల్కి షార్ట్కట్ ఉంటుంది. నెక్స్ట్ క్లాస్లో దీనికి సపరేట్ చెప్తాను నేను. అంటే షార్ట్కట్ మెథడ్లోనే మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఏమైనా ఇప్పుడు నేను చెప్పే వాటిలో అర్థం కాకుండా అర్థమైన వారు అర్థం చేసుకుంటారు, కానీ నేను చెప్పే మాటల్లో అర్థం కాని వాళ్ళు ఉంటే గిట్ట నన్ను కామెంట్ రూపంలో కానీ లేకుంటే వాట్సాప్ కాల్ రూపంలో కానీ అడగొచ్చు. నాకు ఎప్పుడైనా నేను ఫ్రీ, నేను చెప్తాను. ఎందుకంటే నేను సబ్జెక్ట్ నేర్పించడానికే ఉన్నాను. మీకు సబ్జెక్ట్ నేర్చుకోవాలనే ఆలోచన ఉంటే నాకు ఫోన్ చేసి కనుక్కోండి, లేదంటే వాట్సాప్ చేసి మెసేజ్ చేసి కనుక్కోండి, లేదంటే కామెంట్ రూపంలోనే కనుక్కోండి. కానీ ప్రతి ఒక్కరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే రాబోయే కాలంలో అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కన్నా యూజ్ అవుతుంది ఈ టూల్, ఈ ఫోటోషాప్ అనే అప్లికేషన్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ప్యాచ్ సెలెక్షన్ టూల్ ఉంది. చూసారా ఈ ప్యాచ్ సెలెక్షన్ టూల్ని డ్రాప్ చేయడానికి ఎలా యూజ్ అవుతుందో. నెక్స్ట్ వచ్చేసి పాలిగాన్ టూల్. ఇది అంటే మనం ఒక స్క్వేర్ షేప్ కానీ లేకుంటే ఏదన్నా మనం ఆల్బమ్ డిజైనింగ్ చేసేటప్పుడు మనకు ఒక డయాగ్రామ్ టైప్లో డ్రాగ్ చేస్తే మనకు రెక్టాంగిల్ కానీ సర్కిల్ కానీ లేకుంటే డైమండ్ రూపంలో కానీ మనకు సంబంధించిన మనకి ఎలా కావాలంటే అలా డ్రాగ్ చేసుకుంటే అది అనేది ఆబ్జెక్ట్ ఇప్పుడు ఇక్కడ చూపెట్టా కదా ఈ ప్యాచ్ టూల్ లాంటిది, అలాంటి ఒక లేయర్ అనేది ఏర్పడుతుంది. ఇది వచ్చేసి హ్యాండ్ టూల్ అనేది మనకు ఎక్కువ యూజ్ కానప్పటికీ ఒక ఆల్బమ్ డిజైనింగ్ చేసేటప్పుడు మధ్యలో ఇక్కడ ఒక దగ్గర నుండి ఇంకొక దగ్గరికి పోవాలంటే ఒక స్పేస్ బస్లో నొత్తి మనం దాన్ని ఇట్లా మూవ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఈక్వల్ టు మూవ్ టూల్. బట్ ఎందుకంటే ఒక పిహెచ్డీలో ఉన్నప్పుడు మనకు టోటల్ లేయర్ని మొత్తం పిహెచ్డీనే కదలడానికి ఈ టూల్ యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి జూమ్ టూల్, జూమ్ ఇన్ జూమ్ అవుట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది మన కీబోర్డ్లో కంట్రోల్+, దాని ద్వారా కూడా యూజ్ చేసుకోవచ్చు. మన మౌస్లో వచ్చేసి కర్సర్ అంటే మధ్యలో రింగ్ ఉంటుంది కదా, ఆ వీల్ని కూడా ఫ్రంట్ టు బ్యాక్ తిప్పడం ద్వారా కూడా చేసుకోవచ్చు. అయితే యాక్చువల్గా మనకు వచ్చేసి ఎక్కువ మనం ఈ టూల్ ప్యానెల్కి సంబంధించి మనకి టూల్ ప్యానెల్ అనేది మన ఆల్బమ్ డిజైనింగ్ కానీ మన ఫోటోషాప్కి సంబంధించిన ఏ ఒక్క విషయంలో కానీ మనకి ఇది అనేది ప్రత్యేకంగా ఉంటుంది. ఏంటంటే ఇది ఎక్కువ దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రతి ఒక్క ఇమేజ్ ఎడిట్ చేయాలని కానీ డెవలప్ చేయాలని కానీ ఇది ఒక టూల్ ప్యానెల్నే మనం ఎక్కువ యూజ్ చేస్తాం. దాంట్లో మూవ్ టూల్ అనేది ప్రత్యేక పాత్ర వహిస్తుంది. మూవ్ టూల్ లేనిది మనకు ఇక్కడ ఎటువంటి పని ముందరికి అనేది పోదు. అలానే మనకు ఎక్కువ రెగ్యులర్గా యూజ్ అయ్యేటి మూవ్ టూల్ అండ్ క్రాప్ టూల్ అండ్ రెక్టాంగిల్ టూల్, అలాగనే పెన్ టూల్ అండ్ స్టాంప్ టూల్, ఇవి బాగా ఎరేజ్ టూల్, ఇవి చాలా యూజ్ చేస్తాం ఈ ఫోటోషాప్ ఎడిటింగ్లో. సో ఇది టూల్ బార్కి సంబంధించిన టూల్ ప్యానెల్కి సంబంధించిన విషయం. నెక్స్ట్ వచ్చేసి లేయర్ ప్యానెల్ ఉంటుంది. కీబోర్డ్లో మీరు F7 అని ప్రెస్ చేయగానే లేయర్ ప్యానెల్ వస్తుంది. లేయర్ ప్యానెల్లో యాక్చువల్గా మనం ఒక ఆబ్జెక్ట్ తీసుకోవాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ చూపెడుతున్నాను. డౌన్లోడ్స్లో ఒక ఇమేజ్ లాస్ట్ ఎస్టర్డే వీడియోలో చెప్పినట్టు నాల్ అని చెప్పేసి మన థామస్ నాల్ అని చెప్పేసి అని చెప్పుకున్నాం కదా, ఆయనను ఇప్పుడు దీంట్లోకి డ్రాగ్ చేద్దాం. ఇది మూవ్ టూల్ సెలెక్ట్ చేసి ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి ఇలా డ్రాగ్ చేస్తేనే వస్తుంది. సో ఇది క్యాన్సిల్ చేద్దాం. ఒక మూవ్ టూల్ ఎలా యూజ్ చేయాలంటే, మూవ్ అంటే ఒక ఆబ్జెక్ట్ని ఇలా అటు ఇటు, మీకు లెఫ్ట్ అయితే రైట్, లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే రైట్, టాప్ అయితే టాప్, బాటమ్ అయితే బాటమ్, ఇలా కదివ్వడానికి మూవ్ టూల్ అనేది యూజ్ అవుతుంది. సో మీరు ఇక్కడ ఈ మూవ్ టూల్ దగ్గర కూడా ఇలా వచ్చినా కానీ తెలిసిపోతుంది. పొటాటో ఉంది, దాన్ని ఎలా మూవ్ చేస్తున్నాను, ఒక ఆబ్జెక్ట్ వచ్చేసి అటు ఇటు మూవ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. మెయిన్ థింగ్ మూవ్ టూల్ లేనిది, మనం మూవ్ టూల్లో లేనిది మనం ఎటువంటి పని చేయరాదు. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఈ లేయర్ ప్యానెల్లో మనం రీనేమ్ కూడా చేయొచ్చు. రీనేమ్ మీన్స్ దీన్ని డబుల్ క్లిక్ చేయగానే ఇలా లెవెల్ 1 వచ్చింది కదా, రీనేమ్ థామస్ నాల్ ఇలా ఎంటర్ చేసాం. అయితే మనకు మెనూ బార్లో వచ్చేసి ఫైల్, ఎడిట్, ఇమేజ్, లేయర్, టైప్, సెలెక్షన్, ఫిల్టర్, 3D వ్యూ, ప్లగిన్స్, విండోస్, హెల్పర్ ఇది ఉంది కదా. ఒక న్యూ డాక్యుమెంట్ క్రియేట్ చేయాలంటే ఫైల్ అనే ఆప్షన్కి వెళ్ళి ఇలా న్యూ అని చెప్పేసి Ctrl+N, న్యూ డాక్యుమెంట్కి షార్ట్ కట్ ఏంటంటే Ctrl+N. ఇలా Ctrl+N ప్రెస్ చేయగానే ఇలా ఆప్షన్స్ వస్తాయి. ఇది
మనకు ఏ విధంగా కావాలో సీసీ వర్షన్లో మనకు ఎట్లయినా అడిషనల్గా ఉంటుంది. దీంట్లో మనకి ఏ సైజ్ కావాలి 4:6. ఒక ఫోటోషాప్లో మనం ఒక స్టూడియో ఉన్న వ్యక్తి అయినా కానీ ఎవరైనా కానీ మనకు పాస్పోర్ట్స్ చేయాలనుకున్న వ్యక్తి అయితే 4:6 సెలెక్ట్ చేసుకోవాలి. రైట్ సైడ్ మనకు టోటల్ ప్రాపర్టీస్ వస్తాయి. దీనికి రీనేమ్ కూడా చేసుకోవచ్చు, పాస్పోర్టో అని చెప్పేసి పాస్పోర్టో నెంబరింగ్ కూడా చేయొచ్చు. 1 2 3 వీటితో వచ్చేసి 4, హైట్ వచ్చేసి 6, రిజల్యూషన్ వచ్చేసి 300. ఇది RGB. కలర్ మోడ్ వచ్చేసి మనకు RGBలో ఉండాలి. మనకు అడోబ్ ఫోటోషాప్లో ఎడిట్ చేయాలంటే RGB కలర్ మోడ్లో ఉండాలి. దీంట్లో బిట్ మ్యాప్, గ్రే స్కేలు, CMYK కలర్, ల్యాబ్ కలర్ ఇవన్నీ ఉన్నాయి కదా. బిట్ మ్యాప్ అనేది లాస్ట్ టైం చెప్పాను 1990లో మనకు బిట్ మ్యాప్ ఫస్ట్ ఫోటోషాప్ బిట్ మ్యాప్కు యూజ్ చేసేది అని చెప్పాము. అది మనకి ఇప్పుడు అవసరం లేదు. గ్రే స్కేల్ కూడా అవసరం లేదు. CMYK అనే కలర్ అనేది మనం వాడకూడదు, ఎందుకంటే డిజైనింగ్ చేసే వాళ్ళు మాత్రం RGBలో మాత్రమే వాడాలి. RGB మీన్స్ అంటే రెడ్, గ్రీన్, బ్లూ కలర్ కాంబినేషన్ అండి. అంటే అడోబ్ ఫోటోషాప్లో RGB కలర్స్ వాడితే సరిపోతుంది డిజైనింగ్ వాళ్ళు. CMYK అనే కలర్ ఎవరు వాడతారంటే ఫ్లెక్సీ ప్రింటింగ్ చేసేవాళ్ళు కానీ, ఆల్బమ్ డిజైనింగ్ చేసేవాళ్ళు కానీ వాళ్ళు వాడతారు. ఓకే, ఈ ల్యాబ్ కలర్స్ ఇవి కూడా వాళ్ళే వాడతారు. మనకు డిజైనింగ్ చేసే వాళ్ళు మాత్రం RGB కలర్స్ వాడితే సరిపోతుంది. అలా ఉన్నప్పటికీ మనకు RGB వర్కింగ్ RGB అని చెప్పేసి ఉంది. ఇది RGB పెట్టుకున్నాం, ఇలా వచ్చింది. బ్యాక్గ్రౌండ్ కంటెంట్ వచ్చేసి మీరు బ్లాక్ పెట్టుకుంటే బ్లాక్ వస్తుంది, గ్రే పెట్టుకుంటే గ్రే వస్తుంది. మనకు రెగ్యులర్గా అయితే ఇప్పుడు మనకు ఈ ప్యానల్ ఉంది కదా, మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వైట్ పెట్టాం కాబట్టి ఇక్కడ వైట్ పెడితే అక్కడ వస్తుంది. నెక్స్ట్ స్క్వేర్ ఫిక్సెల్ రేషియో వచ్చేసి స్క్వేర్ ఫిక్సెల్ రేషియో పెట్టాము. మీకు దీంట్లో కూడా ఆప్షన్స్ ఉంటాయి, D1, DV, NTSC అట్లా పాల్ అట్లాంటి. మనకి ఇప్పుడు అవసరం లేదు. ఒక వీడియో రూపంలో ఒక వీడియో అనేది రిలీజ్ చేస్తే దానికి ఆప్షన్స్ అవసరం ఉంటాయి. ఇప్పుడు ఇది అవసరం లేదు. మనకు ఇక్కడ 4:6 300 dpi ఇది పెట్టాము. దీనికి సంబంధించి RGB కలర్లో పెట్టాము. క్రియేట్ అనే ఆప్షన్ ప్రెస్ చేయగానే మనకు కొత్త లేయర్ అదైంది. ఓకేనా, ఇలా ఈ న్యూ డాక్యుమెంట్ తయారు చేసి ఇది ఒక ఇమేజ్ ఉంది కదా, దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే ఇందులోకి వస్తుంది. మూవ్ టూల్ అనేది ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ యూజ్ అవుతుంది. టెక్స్ట్ టూల్ ఎలా యూజ్ అవుతుంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. టెక్స్ట్ టూల్ T అని ప్రెస్ చేయగానే టెక్స్ట్ టూల్కి సింబల్ అనేది మన కీబోర్డ్లో T అని ప్రెస్ చేయవచ్చు, లేదంటే ఇక్కడ సపరేట్గా వచ్చేసి ఇక్కడ T అని ప్రెస్ హారిజెంటల్గా కావాలి, హారిజెంటల్ ఇక్కడ ప్రెస్ చేసి ఫోటోషాప్ అని టైప్ చేశాను. అయితే ఈ మూవ్ టూల్, ఈ రెక్టాంగులర్ మ్యాట్రిక్ టూల్ ఇవన్నీ ప్రాపర్టీస్ వచ్చేసి ఇప్పుడు మన టెక్స్ట్ టూల్ మీద ఉన్నాం కదా, దీని ప్రాపర్టీస్ వచ్చేసి ఇక్కడ ఉంటాయి. మనకి ఇక్కడ బోల్డ్ కావాలా, షార్ప్ కావాలా, లేకుంటే క్రిస్ప్ కావాలా, స్ట్రాంగ్ కావాలా, స్మూత్ కావాలా, ఈ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. రెగ్యులర్ కావాలా, లేకుంటే మీకు సంబంధించిన ఇప్పుడు ఆప్షన్స్ ఉన్నాయి కదా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ కలర్ వచ్చేసి కలర్ రెడ్ పెట్టాం కాబట్టి ఇక్కడ రెడ్ వచ్చింది. ఇది వచ్చేసి మనకు టైపింగ్లో కర్వ్ టైప్లో వస్తుంది. మీరు కావాలంటే హారిజెంటల్లో, లేకుంటే రెక్టాంగులర్లో, కర్వ్ టైప్లో ఇలానే చేసుకోవచ్చు. ఇది మెనూ బార్. మళ్ళీ చెప్తున్నా వినండి, ఇది మెనూ బార్, ఇది ఆప్షన్ బార్, ఇది టూల్స్ ప్యానెల్, ఇది లేయర్ ప్యానెల్. ఈ మధ్యలో ఉండే ఏరియా ఉంది కదా, అది మీకు చూపెడతాను. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఫస్ట్ మూవ్ టూల్ అనేది ప్రెస్ చేయాలి. ఈ మధ్యలో ఉండే ఏరియా ఉంది కదా, ఈ మధ్యలో ఈ ఫోటో ఇమేజ్ ఉంది, ఈ మధ్యలో ఉండే ఏరియా వచ్చేసి క్యాన్వాస్ ఏరియా అంటారు. ఈ క్యాన్వాస్ ఏరియాలోనే మనం ఇమేజ్ డెవలప్ చేయొచ్చు, ఎడిటింగ్ చేయొచ్చు, మరి ఏ వర్క్ చేయాలన్నా క్యాన్వాస్ ఏరియాలో చేయాలి. ఈ క్యాన్వాస్ ఏరియా డబుల్ క్లిక్ చేస్తే మనకు న్యూ డాక్యుమెంట్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. లేదంటే మనం సపరేట్గా ఫైల్లోకి వెళ్ళి న్యూ అని చెప్పేసి కంట్రోల్ ప్రెస్ చేయొచ్చు. లేదంటే ఆల్రెడీ మీరు ఎడిట్ చేసిన ఇమేజ్ మధ్యలో విడిచిపెట్టినట్టయితే ఓపెన్ అని చెప్పి ప్రెస్ చేయొచ్చు. దీంట్లోనే మనకు దీనిలో సేవ్ చేసుకోవచ్చు. కంట్రోల్ ఎస్ అంటే ఆల్రెడీ మీరు డెవలప్ చేసిన ఇమేజ్ కంట్రోల్ ఎస్ కొట్టగానే మీకు సేవ్ అయిపోతుంది. సేవ్ యాజ్ అంటే మళ్ళీ కొత్త ఇమేజ్ సేవ్ యాజ్గా అంటే ఇంకో న్యూ డాక్యుమెంట్గా క్రియేట్ చేయడానికి కొత్తగా ఇంకో ఫోల్డర్, ఒక ఫోల్డర్లో క్రియేట్ చేసినప్పుడు ఇంకో ఫోల్డర్లో మళ్ళీ డెవలప్ చేశాను కాబట్టి మళ్ళీ ఇంకో ఫోల్డర్లో సేవ్ చేయడానికి సేవ్ యాజ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ మీన్స్ మీకు సంబంధించిన PNG కానీ ఎక్స్పోర్ట్ చేయడానికి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఉంటుంది. ఒకవేళ మీరు ఒక
ఒక పర్సన్ వచ్చారు, ఒక పాస్పోర్ట్ నాకు ఉందని స్కాన్ చేసి నాకు మళ్ళీ న్యూ పాస్పోర్ట్ ఇవ్వండి అని చెప్పంటే మీరు ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ యూజ్ చేసుకొని చేయొచ్చు. ఎక్స్పోర్ట్ మీన్స్ మీరు పంపించడానికి, ఇంపోర్ట్ మీన్స్ మీ కంప్యూటర్లకు మీరు తీసుకోవడానికి. అలా ఈ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఫైల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఈ డాక్యుమెంట్కి సంబంధించిన ప్రతి ఒక్క ఫైల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. మీరు ప్రతి ఒక్కటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ క్లాసెస్లో. ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే ఈ యొక్క ఇంటర్ఫేస్ గురించి నేర్చుకుంటున్నాం. ఈ ఇంటర్ఫేస్లో మనకు మెయిన్గా మెనూ బార్, ఆప్షన్ బార్, టూల్ ప్యానెల్, లేయర్ ప్యానెల్, ఇవన్నీ దీని గురించి చెప్పడానికి చేశాను. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం వచ్చేసి టూల్స్, సెలెక్షన్స్, లేయర్స్ గురించి డెప్త్గా తెలుసుకుందాం నెక్స్ట్ క్లాస్లో. మా యొక్క వీడియో గిట్ట మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరి నెక్స్ట్ క్లాస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరి మీ దగ్గర ఉన్న ఫ్రెండ్స్కి వారు నేర్చుకోవడానికి తోడ్పడండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే నచ్చిందని, లేదంటే డౌట్స్ ఉన్నాయని చెప్పేసి కామెంట్ చేయండి. నచ్చకుండా నచ్చలేదని చెప్పి కామెంట్ చేయండి. కామెంట్ చేయకుండా మాత్రం ఉండకండి. మీరు లైక్ చేస్తే మమ్మల్ని మీరు ఇంకా ఆదరించవాలని, మరికొన్ని వీడియోలు చేయడానికి మాకు తోడ్పడిన వారు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫోటోషాప్ క్లాసెస్ నాగార్జున ఇన్ఫో.